ప్రపంచ వినోద రంగానికి ఊతమిస్తున్న వేవ్స్ 2025పై ముఖాముఖి వింటారు. అతిథి ప్రొఫెసర్ పీటా బాబీవర్ధన్. పరిచయకర్త డి సత్యనారాయణ. ప్రపంచ వినోద రంగానికి భారతదేశాన్ని గమ్యస్థానంగా నిలపాలని ప్రభుత్వం వేవ్స్ సదస్సును నిర్వహిస్తోంది. అసలు ఈ సదస్సు ఎప్పుడు జరగబోతుంది, యువతకు ఈ సదస్సులో ఎటువంటి అవకాశాలు లభిస్తాయి, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతిగా పనిచేసిన విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ పీటా బాబీవర్ధన్ గారు. ముందుగా వారికి స్వాగతం చెబుతాం. నమస్కారం బాబీవర్ధన్ గారు. నమస్తే బాబు. సార్, అసలు ఈ వేవ్స్ సదస్సు అంటే ఏమిటి, ఇది ఎప్పుడు ఎక్కడ జరగబోతుంది, దీనిని ప్రభుత్వమే నిర్వహించడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? వేవ్స్ అనే ఒక అబ్రివేషన్ ఫుల్ ఫామ్ ఏంటంటే వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ప్రసార మాధ్యమాలు, ముఖ్యంగా దృశ్య శ్రవణ మాధ్యమాలు ఉన్నాయి కదా, అవి ఎక్కువ ఈ వినోద రంగానికి సంబంధించిన వాటి తాలూకు సమావేశం నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా, అంటే కేవలం మన దేశంలో ఉన్న కళాకారులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినూ మన దేశానికి ఆహ్వానించి, అది బాంబేలో జరుగుతుంది. మే 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రకరకాల ప్రక్రియల్లో అక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దాని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ రంగంలో మనం అనుకున్న వినోద రంగం కావచ్చు, లేకపోతే మీడియా రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు కొంతమందికి వాళ్ళ దగ్గర నైపుణ్యం ఉన్నప్పటికీ రాణించలేకపోతున్నారు, వెలుగులోకి రాలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి వేదిక అవుతుంది. అంటే ఏంటంటే ఎవరి దగ్గరకో వెళ్ళి ఉందా లేదా అని అడిగే బదులు వాళ్ళనే పిలిచేసి అక్కడికి పిలిచి, దీనిలో ఎవరెవరు వస్తారంటే ప్రపంచవ్యాప్తంగా నిష్ణాతులు వస్తారు, నిపుణులు వస్తారు, ఔత్సాహికులు వస్తారు, నేర్చుకోవాల్సిన వాళ్ళు కూడా వస్తారు. రకరకాల ప్రక్రియలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. వాళ్ళు ఏమేమి చేశారో ఆ రంగంలో వాళ్ళు రాణించడానికి ఊతం ఏదైతే ఇచ్చిందో, పునాది ఏదైతే అయిందో ఆ రంగానికి సంబంధించి వాళ్ళు అక్కడ ప్రదర్శించి మిగతా వాళ్ళకి ప్రేరణగా నిలుస్తారు. సో తద్వారా మనం అంటే ఎక్కడో సెక్షన్ ఇచ్చేసి వీళ్ళందరినీ తయారు చేసేదానికంటే ఉచితంగానే వీళ్ళందరినీ పిలిచేసి అక్కడికి ఒక వేదిక కనుక ఏర్పాటు చేస్తే, ఇందాక మనం అనుకున్నట్టు నిబిడీకృతమై ఉన్న కళ బయటికి తీసుకురావాలంటే ఏదో ఒక ఆసరా కావాలి. అది వ్యక్తులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, సంస్థలు కావచ్చు. ఇప్పుడు ప్రభుత్వమే ఆ పనికి పూనుకుంది కనుక, పైగా ప్రపంచవ్యాప్తంగా అక్కడికి నిపుణులు వస్తారు కనుక, ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు లేకపోతే పరస్పరంగా ఈ టెక్నాలజీ లేకపోతే ఈ కళ ఈ రూపాన్ని మార్చుకోవడానికి అక్కడ వేదిక ఉంటుంది. అది దాని ముఖ్యమైన ఉద్దేశం. అలాగే ఈ మధ్య మనం సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నాం, కొంతమంది వాళ్ళకున్న అభిరుచులకు అనుగుణంగా అది ఫోటోగ్రఫీ కావచ్చు, వీడియో రూపంలో కావచ్చు, రకరకాలుగా వాళ్ళకున్న టాలెంట్ని, వాళ్ళ దగ్గర ఉన్న ఐడియాస్ని వాళ్ళే సొంతంగా రాసుకొని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు. చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి కూడా అవి. అలాంటి వాళ్ళు ఈ వేవ్స్ సదస్సును ఉపయోగించుకొని వాళ్ళ టాలెంట్ని మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉందా? ఒకప్పుడు కెమెరా ఉంటే ఇవన్నీ సాధ్యమే. ఇప్పుడు ఆ కెమెరా అక్కర్లేదు, చేతిలో ఉన్న మొబైల్ ఒకటి ఉంటే చాలు, అన్ని క్రాఫ్ట్స్ దాంట్లోనే చేసేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన షార్ట్ అండ్ షార్ప్ రీల్స్ అంటాం కదా, మీమ్స్ అలాంటి వాటిని, అంటే షార్ట్ ఫిల్మ్స్ కూడా కొంతమంది తీస్తున్నారు. అద్భుతమైన క్రియేటివ్ దీంతో తీస్తున్నారు. ఏ పెద్ద సెల్యులాయిడ్ మీద తీసే సినిమా డైరెక్టర్లకు కూడా రాని ఆలోచనలు ఈ చిన్న చిన్న పిల్లలకు వస్తున్నాయి. అద్భుతమైన షార్ట్ ఫిల్మ్. నేను చాలా సంవత్సరాల నుంచి షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్స్కి జడ్జిగా వెళ్తున్నా. అంటే అధికారికంగా షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ కేరళలో నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా. మన రాష్ట్రంలో కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో చేస్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఆ పిల్లల తాలూకు క్రియేటివిటీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. అబ్బా, వీళ్ళల్లో ఇంత పెద్ద పరిజ్ఞానం ఉన్నది అని చెప్పి నాకు చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. అంటే వాళ్ళకు ఒక వేదిక ఇది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఉంటే, నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఆంధ్రదేశాన్ని వరకే వాళ్ళ కళ పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఈ వేవ్స్లో కనుక పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఇంటర్నేషనల్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు ఈ ప్రశ్న వేసినప్పుడు ఒక మాట చెప్పారు, కొంతమందికి ఫోటోగ్రఫీ, కొంతమందికి ఎలా ఉంటుందని చెప్పి. వైల్డ్ ఫోటోగ్రఫీ అని ఒకటి ఉన్నది. దాంట్లో నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ఉంది కదా, దాంట్లో 30 seconds గనక మీ విజువల్ కనుక ఒకవేళ బ్రాడ్కాస్ట్ అయితే యూ విల్ గెట్ మినిమం ఆఫ్ 2 lakhs rupees. సో
అదేదో ఉత్తినే మనం ఏదో హాబీగా స్టార్ట్ అవుతుంది, కానీ దాని తాలూకు ఇది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంత కాంక్రీట్గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారో జనాలతో, వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడికి వస్తారు. వచ్చి ఇలాంటి వాళ్ళలో ఎవరన్నా కొంచెం ఆ సెట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారో వెతుకుని చూస్తారు. అది ఎలా సాధ్యం అవుతుంది అక్కడ అంటే, వాళ్ళు ఆల్రెడీ చేసిన వర్క్స్ అన్ని అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. దానికి ఒక్కొక్క సెక్షన్ పెడతారు. అక్కడ ఫోటోగ్రఫీలో టాప్ ఫోటోగ్రాఫర్ పెడతారు, విజువల్స్లో మీరు రీల్స్ ఏం చేశారు అలాగా ఆన్ ది స్పాట్ కొన్ని ఇస్తారు అసైన్మెంట్లు. కాంపిటీషన్లో భాగంగా అంటే గ్రూప్ డిస్కషన్స్ అవుతాయి, సెమినార్లు అవుతాయి, ఇంటరాక్టివ్ సెషన్స్ అవుతాయి. ఇవి కాకుండా కాంపిటేటివ్ సెషన్స్ కూడా అవుతాయి. కాంపిటీషన్లో విదిన్ 1 అవర్లో మీరు ఇది చేసుకురావాలి అని చెప్పేస్తారు. అది చేసినప్పుడు వాళ్ళకి అక్కడికక్కడే కూర్చొని అది గ్రూప్గా కానీ లేకపోతే ఇండివిజువల్గా కానీ చేసి ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా తీసుకొచ్చి ప్లే చేస్తే ఇప్పుడు వాళ్ళని విజేతలుగా ప్రకటించడమే కాకుండా వాళ్ళని ప్యానల్గా తయారు చేసుకుంటాం. సో అలాగా ఒక పెద్ద వేదిక నిజంగానే ఇది మన ప్రభుత్వం చేస్తున్న గొప్ప ఆలోచన. ప్రపంచ దేశాల్లో ఏ దేశం ఇంత స్థాయిలో ఇంత పెద్ద వేదికను ఏర్పాటు చేసి ప్రోత్సహించడానికి పూనుకోలేదు. నిజంగా మన దేశంలో ఉన్న క్రియేటివ్ టాలెంట్ ను గుర్తించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా స్వాగతించాల్సిన విషయం. అయితే ఇందులో భాగంగా 2-3 నెలల క్రితం నుండి ఈ వేవ్స్ నిర్వాహకులు క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో కొన్ని పోటీలు నిర్వహించారు. వాటి గురించి కొంచెం తెలియజేయండి. మనకి ఇండియా గాట్ టాలెంట్ పేరు విన్నాం. అవన్నీ అమెరికా గాట్ టాలెంట్, బ్రిటన్ గాట్ టాలెంట్, ఆస్ట్రేలియా గాట్ టాలెంట్ అని మనుషుల్లో ఉన్న రకరకాల కళలు, అది పాట కావచ్చు, ఆట కావచ్చు, మ్యాజిక్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిల్లో అప్పటికప్పుడు ప్రదర్శించాలి. నా దగ్గర చాలా ఉంది, నాకు గంటలు టైం ఇస్తే నేను బాగా చేస్తాను, అట్లా కాకుండా ఇచ్చిన సమయంలో మీరు ఎంత బాగా చేయగలరు, ఎంత బాగా రాణించగలరు అనే దాని మీద ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. సో ఇక్కడ మన ఇండియాలో టాలెంట్కి కొదవలు లేదు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత. ఇప్పుడు జానపద కళలు ఉన్నాయనుకోండి, కళారూపాలు ఉన్నాయి. మనం ఈ మధ్య కాలంలో ఒగ్గుపాట పాడేవాళ్ళు, లేకపోతే మనకు ఎప్పుడూ చూడని ఒక వాయిద్యాన్ని వాయించేవాళ్ళు కూడా పద్మశ్రీ అవార్డు దాకా వెళ్ళిపోతున్నారు. అంటే దాన్ని చూసి కళలని ఎక్కడో అంతరించిపోతున్నాయి అనుకున్న కళలను కూడా మెల్లమెల్లగా మనకు బయటికి తీసుకొస్తున్నారు. సో ఇక్కడ కూడా ఏం చేశారంటే, రకరకాల మీకు ఏమేమి టాలెంట్లు ఉన్నాయో అన్ని కొన్ని టాలెంట్లు వాళ్ళు ఇచ్చారు. ఇది వీడియో మేకింగ్, లేకపోతే షార్ట్ ఫిల్మ్ మేకింగ్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్, వాటి కాల్ ఆర్ట్, మట్టితో తయారు చేయటాలు, లేకపోతే కుంచితో బొమ్మలు వేయటాలు. ఇవి మనకు రవివర్మ లాంటి మహా ఆర్టిస్టులు ఉన్నారు ఈ దేశంలో. ఎంఎఫ్ హుస్సేన్ లాంటి గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు ఈ దేశంలో. ఈ 2-3 పేర్లు చెప్పి మనం ఆగిపోతున్నాం. కానీ ఇప్పుడున్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బయటికి రావాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కాంపిటీషన్లు పెట్టి దాన్ని స్క్రూటినీ చేయటం అనమాట. అంటే ఇంత పెద్ద ఎరీనాలో ఎవరు టాలెంట్ అని కనిపెట్టమన్నది దానికి మనం ఏదో ఒక ప్రాతిపదిక పెట్టుకోవాలి. ఆ ప్రాతిపదిక ఏం చేశారంటే కాంపిటీషన్స్ పెట్టారు. కాంపిటీషన్ పెట్టింది మనం ఇప్పుడు ఇంటర్ కాలేజెట్ లేకపోతే ఇంటర్ యూనివర్సిటీస్ అంటాం కదా, ఒక స్థాయిలో కొంతమందిని సెలెక్ట్ చేస్తాం, ఆ తర్వాత పెద్ద స్థాయికి వాళ్ళని తీసుకెళ్తాం. ఫైనల్గా మనం ఈ వేవ్స్లో అసలైన కళాకారులను బయటికి తీస్తారనమాట. వాళ్ళకి నగదు ప్రోత్సాహాలతో పాటుగా వాళ్ళకి ఒకవేళ శిక్షణా కార్యక్రమాలు ఏమైనా కావాలంటే వాటికి కావాల్సిన సౌకర్యాలు కూడా, వెసులుబాటు కూడా కల్పించే అవకాశం ఉంది. బాబీవర్ధన్ గారు, అయితే అనేక విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారని చెప్తున్నారు కదా, అందులో ముఖ్యంగా యానిమేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ప్రతి విషయాన్ని యానిమేషన్లో చెప్పడానికే చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వీక్షకులు కూడా యానిమేషన్ వీడియోస్ని బాగా ఇష్టపడుతున్నారు. దీనికి అలా కారణం ఏమై ఉంటుందంటారు? విజువల్ అట్రాక్ట్స్ ది ఐజ్ అనేది ఎప్పుడు మనం నమ్మాల్సిన ఒక సూత్రం. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటాం కదా. సో యానిమేషన్ విషయంలోకి వచ్చేసరికి హిడెన్ మెసేజ్లు ఎక్కువ ఉంటాయి దాంట్లో. యానిమేషన్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎప్పుడో చిన్న బొమ్మలు వేసి మాన్యువల్గా చేసిన రోజుల నుంచి ఇప్పుడు సిస్టంలోనే మొత్తం క్యారికేచర్స్ తయారు చేసి, క్యారికేచర్ నుంచి విజువల్స్ తయారు చేసి చేయడం అనేది చాలా సులభంగా తయారైపోయింది. ఇప్పుడు అన్నిట్లో కంప్యూటర్లో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ వచ్చినాయి. మనం చూస్తున్నాం కూడా, అంటే న్యూస్ ని కూడా యానిమేషన్ లో ప్రెజెంట్ చేస్తున్నారు, సినిమా రివ్యూలు యానిమేషన్ లో చేస్తున్నారు. అది ఇన్ఫోటైన్మెంట్ అంటారమ్మా దాన్నే. ఇన్ఫోటైన్మెంట్ అంటే ఎంతసేపటికి సమాచారం అంటే ఎవరికి వింటారు, అందుకని కొంచెం ఎంటర్టైన్మెంట్ దాంట్లో తగిలించండి. సో అందుకోసం దాన్ని ఇన్ఫోటైన్మెంట్ అనే దాన్ని, ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చి జనాలను ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. దాంతో వ్యూవర్షిప్ బాగా పెరుగుతుంది. ఒక దశలో దూరదర్శన్లో దాన్ని ఏమంటారు, సాయంత్రాలు నేర్పే పాఠశాలలు ఉంటారు, వయోజన విద్యను అభివృద్ధి చేయడానికి పపెట్ షోని వాడారు దూరదర్శన్లో. అంటే అది మల్టీమీడియా అంటుందా దాని మన ట్రెడిషనల్ మీడియా పపెట్ని ఆధునిక మీడియా దూరదర్శన్ టీవీలో పామరులకు పాఠాలు నేర్పడానికి దాన్ని వాడారు. అంటే డెఫినెట్గా దాన్ని విస్మరించి మనం మనుగడ సాగించడం చాలా కష్టం.
సో యానిమేషన్ ఇప్పుడు ఎంత పెద్ద బిజినెస్ అంటే ఒకప్పుడు ఎఫ్టీఐలో ఒక క్లాస్ చెప్పేవాళ్ళు మిగతా కోర్సుల్లో. ఇప్పుడు ఎఫ్టీఐ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆఫ్ ఇండియా పూణే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచి, సో అక్కడ డిప్లొమా ఇన్ యానిమేషన్ అనే ప్రోగ్రామ్ పెట్టేశారు. జపాన్లో అది క్లిక్ అయినా ఎందుకు ఇక్కడ ఈ ఎఫ్టీఐలో పనిచేస్తున్న ప్రొఫెసర్ రామ్మోహన్ మన ఆంధ్రుడే, ఆయన జపాన్ ఫిల్మ్కి పనిచేసి వచ్చాడు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత దాని ఆదరణ చూసి మన దేశంలో ఎందుకు చేయకూడదు అని చెప్పి ఏకంగా ఒక కోర్సు రూపకల్పన చేసి ఇప్పుడు ఎఫ్టీఐలో అఫీషియల్గా ఒక పీజీ డిప్లొమా ఇన్ యానిమేషన్ కోర్సు కూడా ఆఫర్ చేస్తుంది. ప్రతి సంవత్సరం దానికి విపరీతమైన డిమాండ్. అంటే ఆ రంగంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అనేది దాని ద్వారా మనకు తెలుస్తుంది. సార్, అయితే మీరు చెప్పిన ఆ కోర్సులు చేసిన వారు కానీ లేదంటే యానిమేషన్లో కొంత ప్రవేశం ఉన్న వాళ్ళు కానీ ఈ వేవ్స్ సదస్సులో పాల్గొనడం ద్వారా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు అంటారా? ఎఫ్టీఐలో యానిమేషన్ కోర్స్ ఉందని మనం చెప్పుకున్నాం. సో ఈ కార్యక్రమం వినేవాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడికి వస్తే లక్షల మందికి ఓహో ఎఫ్టీఐ ఇండియాలో యానిమేషన్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు కావాలనే సంగతి తెలుస్తుంది. అక్కడి నుంచి కూడా బహుశా నేను యానిమేటర్స్ అది ప్రొఫెసర్లు వెళ్తారు, వెళ్ళి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను భావిస్తున్నాను. అలాగే వినోద రంగం అంటే ఎక్కువగా యువత ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఒక హాబీగా కానీ ప్రవృత్తిగా తీసుకునే ఈ ఔత్సాహికులు వేవ్ సదస్సును సద్వినియోగం చేసుకుని వాళ్ళ భవిష్యత్తుని ఎలా నిర్దేశించుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళు ఎంచుకున్న ఆసక్తిని వృత్తిగా మార్చుకోవడానికి ఈ సదస్సులో ఎలాంటి అవకాశాలు లభిస్తాయి వాళ్ళకి? ఏంటంటే ఇప్పుడు అన్ని రంగాల మీద ఆసక్తి పెరుగుతుంది కొంతమందికి. ఒక దశలో ఫోటోగ్రఫీ చేస్తాడు, ఆ తర్వాత వీడియో మీద డిమాండ్ ఉంటే వీడియో తీస్తాడు, మళ్ళీ ఆ తర్వాత బొమ్మలు వేయడం మొదలు పెడతాడు. ఇలా కాకుండా ఇలాంటి వేదికల్లో ఏర్పడిన చోట దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది, దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనకు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇలాంటి వేదికలు బాగా పనిచేస్తాయి. సో అన్నిటిలో కొంత ప్రావీణ్యం ఉండేదానికంటే ఏదో ఒక దాని మీద విపరీతమైన ప్రావీణ్యం ఉంటే అది తను ప్రవృత్తిగా చేసుకోవచ్చు ఆయన. సో అందుకని ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లాగా తీసిన వాళ్ళు అల్టిమేట్ ఏమనుకుంటారంటే నేను ఒక మామూలు స్క్రీన్ ఫిల్మ్ కూడా తీయాలి అని అనుకుంటారు. ఒకప్పుడు సినిమా తీస్తే అది రిలీజ్ ఎప్పుడవుతుందో తెలియదు, రిలీజ్ అసలు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి నుంచి ఇప్పుడు కొత్త రంగం వచ్చేసింది, డైరెక్ట్గా ఓటీటీకి మనం ఇచ్చేస్తాం. సో ఇక్కడ ఖచ్చితంగా ఈ సదస్సు ఏదైతే నిర్వహిస్తున్నారు వేవ్స్ అనేది మే 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు అక్కడ చేసే దాంట్లో అనేక మంది నిష్ణాతులతో పరిచయాలు ఏర్పడతాయి. సో మనలో ఉన్న నిబిడీకృతమైన ఈ కళారూపాన్ని లేకపోతే ఈ ఆర్ట్ని బయటికి తీసి కేవలం అలాగేదో ఎగ్జిబిట్ చేసి రావడం కాదు, అక్కడ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతారు. మెయిన్ ప్రేరణ కల్పిస్తుంది అమ్మా ఈ ప్రోగ్రాం మాత్రం. బాబీవర్ధన్ గారు, అదేవిధంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వేవ్ సదస్సులో కంటెంట్ క్రియేటర్స్ కి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. కంటెంట్ క్రియేటర్స్ లేదా కంటెంట్ డెవలపర్స్ కావచ్చు, వాళ్ళకి ప్రస్తుతం ఎలాంటి ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి? మీరు ఒక మీడియాలో రాణించాలంటే మీ దగ్గర నిజంగా కంటెంట్ రైటింగ్ లేదా కంటెంట్ డెవలప్మెంట్ అంటారు దాన్ని. కంటెంట్ డెవలప్మెంట్ అనేది పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు ఉదాహరణకు మ్యాగజైన్ రంగంలో బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి, ఫ్యాషన్ మ్యాగజైన్స్ ఉన్నాయి, ఫుడ్ గురించి ఎన్ని మ్యాగజైన్లు వస్తున్నాయి అంటే పెద్ద సెలబ్రిటీసే ఫుడ్ గురించి రాస్తున్నారు, వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా రకరకాలుగా సెగ్మెంటేజ్ అంటారు దాన్ని. రకరకాల స్పెషాలిటీస్తో వచ్చే మ్యాగజైన్లకి కంటెంట్ డెవలపర్స్ అనేది ఒక పెద్ద బ్రహ్మాండం. ఇది మీకు మెయిన్ కావాల్సింది ఒక క్రియేటివ్ బ్రెయిన్, నో డౌట్, అది ఇన్హెరెంట్గా వస్తుంది మీకు ఎక్కడైనా సరే. ఆ తర్వాత మీకు రావాల్సింది కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్. మీరు ఏ భాష మీద మీరు చేస్తున్నారో అదొకటి, ఈ ప్రపంచాన్ని లింక్ చేసే లాంగ్వేజ్ ఒకటి ఉంది ఇంగ్లీష్ అని. దాని మీద ఈ రెండింటి మీద మీకు కనుక పట్టు ఉంటే మిమ్మల్ని పట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు ఎక్కడ దాకైనా వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. భాష మీద పట్టు, మీరు చెప్పబోతున్న భావానికి మీరు వాడుతున్న భాషకి మధ్య ఉన్న సమన్వయాన్ని లేకపోతే ఆ పలుచని తెరని కట్ చేయకుండా ఉంటే అప్పుడు మీరు డెఫినెట్గా మీరు ఎంచుకున్న ఆ రంగంలో రాణించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటారు. అంటే ఈ కంటెంట్ క్రియేషన్ అనేది ఈ మధ్య ఈ ఉపాధి అవకాశాలను కూడా పెంచుతున్నాయనే మీ అబ్జర్వేషన్? డెఫినెట్గా కంటెంట్ చాలా, ఇందాక నేను చెప్పిన వెబ్సైట్లు నిర్వహించే వాళ్ళకి, యాడ్స్ తయారు చేసుకునే వాళ్ళకి, మామూలు ఫీచర్స్ రాసే వాళ్ళకి, ఇందాక మనం చెప్పిన కుక్కరీ అయితే వాళ్ళు మాట్లాడతారు కానీ రాసేవి కూడా ఉంటాయి కదా, వాటిలో కొంచెం వాళ్ళకి ట్రైన్ చేస్తారు. వాళ్ళ భాషలో కొంతమంది చేస్తారంటే న్యాచురాలిటీ కోసం అక్కడ భాషను యాసిస్ కూడా వేస్తారు. అలా కాకుండా టోటల్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం కాబట్టి ఇప్పుడు నాన్ ఇండియన్స్ ఉంటారు వేరే దేశాల్లో, వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా కొంచెం ప్రామాణిక భాష వాడటానికి మన ఈ కంటెంట్ క్రియేటర్స్ కొంచెం మారుస్తారు. సో ఆ వాటిలో కూడా వీళ్ళు తాలూకు ప్రవేశం అనేది అవసరం ఉంది. సో ఎన్ నంబర్ ఇందాక మీరు అన్నట్టు
అవకాశాలు బోల్డ్ ఎన్ని ఉన్నాయి, మనం అందిపుచ్చుకోవటంలో మనకు ఉన్న దాన్ని అక్కడ ప్రదర్శించుకోవచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వేదికలకి వెళ్ళకపోయినా వాళ్ళ క్రియేటివ్ ఐడియాస్ని మొబైల్తో క్యాప్చర్ చేసి ఇలాంటి వేవ్ సదస్సు నిర్వహించే పోటీల్లో రిజిస్టర్ చేసుకుని పంచుకున్నట్లయితే వాళ్ళ క్రియేటివిటీకి గుర్తింపుతో పాటు వాళ్ళు మరిన్ని చేసేలా ప్రోత్సాహం అయితే లభిస్తుందంటారు. మీరు చెప్పింది 100% కరెక్టే. అక్కడికి వెళ్తే జరిగేది ఇంకోటి ఏంటంటే, ఓహో ఇది తీయాలంటే ఇంత గొప్ప ఎక్విప్మెంట్ కావాలి అని చెప్పి మీరు ఒక భ్రమతో అక్కడికి వెళ్తారు. కానీ అక్కర్లేదు బాబు, నేను ఈ చిన్న యాపిల్ ఫోన్తో ఇదంతా తీసానని చెప్పి వెళ్ళుకుంటారు అక్కడ. సో ఆ 2 రకాలుగా ఉంటుంది. అలాగే కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి ఒక ఐడియాపై లేదంటే ఒక కామన్ ప్రాజెక్ట్పై వర్క్ చేస్తుంటారు, అంటే ఒక స్టార్టప్ లాగా. అలాంటి స్టార్టప్స్ కొలాబరేట్ అవడానికి ఈ సదస్సులో ఎటువంటి అవకాశాలు ఉంటాయి? సో ఇప్పుడు దాకా వాళ్ళు ఉన్నదంటే వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యనే ఈ కొలాబరేటివ్ ఇది జరుగుతుంది. ఇప్పుడైతే నేషనల్ కొలాబరేషన్ జరగవచ్చు, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ జరగవచ్చు. ఓటీటీ తాలూకు ఫౌండర్స్ లేకపోతే వాళ్ళు వస్తారు కనుక వాళ్ళే మేము స్పాన్సర్ చేస్తామని ముందుకు రావచ్చు. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లు అవుతాయి అక్కడ. వన్ ఆఫ్ ది ఐటమ్ ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్. అక్కడ ఆ గ్రూప్ ప్యానల్ డిస్కషన్స్ అవి జరిగినప్పుడు వాళ్ళ తాలూకు ఒక టీంని వాళ్ళు ఐడెంటిఫై చేసి పిలిచేసేసి ఇలాగ మీరు కొలాబరేట్ అయ్యి పని చేద్దాము, లేకపోతే మేము స్పాన్సర్ చేస్తాం, మీరు చేయండి, ఇంకా కొంచెం డెవలప్ చేయండి అని చెప్పి ఆస్కారం ఉంది అక్కడ. 100% కొలాబరేటివ్ వర్క్స్ మీద ఎంఓయూలు చేసుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆధీనంలో జరుగుతుంది కనుక నియమ నిబంధనలకు అనుసరించి కూడా మనం రాణించడానికి ఛాన్స్ ఉంది అనే ఒక ఆత్మస్థైర్యం వాళ్ళకి పెరుగుతుంది. వాళ్ళలో ఉన్న బలం ఏంటో బలహీనత ఏంటో అక్కడ డెఫినెట్గా తెలుస్తుంది. మనం ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే స్వాట్ అంటాం, SWOT అని. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ ఫస్ట్ది, వాట్ ఎవర్ ఈజ్ యువర్ వీక్నెస్, దెన్ వాట్ ఈజ్ యువర్ ఆపర్చునిటీస్ అండ్ వాట్ ఈజ్ యువర్ థ్రెట్స్. ఈ 4 అక్కడ తెలుస్తాయి. ఈ 4 బేస్ చేసుకుని అక్కడ ఈ 4 రోజుల సదస్సు జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఈ వేవ్ సదస్సు ఈ ప్రపంచ వినోద రంగంపై, వరల్డ్ మీడియా సెక్టర్పై ఎలాంటి ప్రభావం చూపించవచ్చు అంటారు? ఈ నేర్చుకోవటం అనేది నిరంతర స్రవంతి నాన్న. అది నేను ఐఎమ్ కంప్లీట్ అని అనుకోవడానికి లేదు. మెయిన్గా క్రియేటివ్ ఫీల్డ్ అనేది ప్రతిరోజు మనం విద్యార్థి అనుకుంటే తప్ప మనం ఏమి నేర్చుకోలేం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే, ఇన్నాళ్ళు నేను ఈ భ్రమల్లో ఉన్నాను కాబోలు, సో నేను వాటి నుంచి బయటికి రావాలి, నేను ఈ విధంగా ఆలోచించాలి అని చెప్పి కొత్తగా వాళ్ళ తాలూకు మైండ్ సెట్ టోటల్గా మారిపోయే ఆస్కారం ఉంది. ఇది 100% సక్సెస్ అవుతుంది. ఎంతోమంది ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. అవకాశాలు ప్రత్యక్షంగా కల్పించకపోయినా పరోక్షంగా అవకాశ మార్గాలను మాత్రం డెఫినెట్గా నిర్దేశం చేస్తుంది. అది మాత్రం సక్సెస్ అవుతుంది చెప్పి నేను భావిస్తున్నాను. బాబీవర్ధన్ గారు, అలాగే చివరిగా ఇప్పుడున్న యువతకి, మరీ ముఖ్యంగా ఈ వినోద రంగంలో, ఈ ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో రావాలనుకునే వారికి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఈ సదస్సును ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్తారు? అక్కడికి వెళ్ళటం అనేది ఒక అచీవ్మెంట్ కింద లెక్క. అంటే సాధారణంగా మనం ఏం చెప్తామంటే, ఒక ఫైనల్స్కి వచ్చిన తర్వాత ఈ పార్టిసిపెంట్స్ అందరూ విజేతలేనని చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ చాలా అడ్డంకులు దాటుకుని అక్కడికి వెళ్తారు. యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ కనుక అక్కడ యూత్ వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి నేర్చుకోవడానికి, డెఫినెట్గా నేర్చుకోవడానికి అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే మనలో ఉన్న టాలెంట్ అనేది మనకు గొప్పది అనిపించవచ్చు, కానీ అక్కడ అంతకంటే గొప్ప వాళ్ళు వస్తారు కదా. సో ఒకళ్ళని చూసి ఒకళ్ళు ప్రేరణ పొందడానికి ఆస్కారం ఉన్నది. ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళ స్నేహాలు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ స్నేహపూరితమైన వాతావరణంలో మీరు గొప్ప ఆవిష్కరణలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్నాళ్ళు నాకేమి రాదు అని ఒక ఆత్మ న్యూనతాభావంలోంచి బయటకు వచ్చేసి నేను ఏదైనా సాధించగలను అని చెప్పి మీకు ఆత్మస్థైర్యం కూడా మీకు పెరిగే ఆస్కారం ఉన్నది. ఇక్కడ ఇచ్చే సర్టిఫికెట్ అనేక దశల దాకా మీరు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీలో ఉన్న ఇందాక మనం చెప్పిన స్వాట్ అనాలిసిస్ అంతా చేసుకున్న తర్వాత మీకు ఒక లైసెన్స్లన్నీ మీ చేతిలో పెడతారు. సో యాజ్ ఐ మెన్షన్, ఇట్స్ లైక్ పాస్పోర్ట్. మీరు ఎక్కడికి వెళ్ళటానికైనా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మీరు ఎంచుకున్న రంగంలోకి మీరు వెళ్ళటానికి వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ తప్పనిసరిగా పనిచేస్తుంది. కనుక మీరందరూ అక్కడ చాలామంది అక్కడ పార్టిసిపేట్ చేయాలా. పార్టిసిపేట్ చేసిన తర్వాత మీ టాలెంట్ను అక్కడ నిరూపించుకోవాలి, లేకపోతే మీ టాలెంట్కి కావాల్సిన మెరుగులు దిద్దుకోవాలి. అక్కడ మీరున్నంత కాలంలో మీరు ఏమి నేర్చుకున్నారు అనే దాన్ని మీరు మళ్ళీ మనసులో పెట్టుకున్న తర్వాత మీ చేతికి వచ్చిన సర్టిఫికెట్ని రేపు మీరు మీ సాగించబోయే మీ జీవన ప్రస్థానంలో ఎక్కడ ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మీ చేతుల్లో, మీ చేతల్లో ఉంది. చాలా బాగా చెప్పారు సార్. మీరన్నట్లుగా ఈ మీడియా వినోద రంగంలో అవకాశాలను అందిపుచ్చుకొని వారి నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి ఈ వేవ్ సదస్సు సద్వినియోగం చేసుకుంటారని మనం కోరుకుందాం. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు
బాబీ వర్ధన్ గారు, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య. థ్యాంక్ యూ. ఇంతవరకు ప్రపంచ వినోద రంగానికి ఊతమిస్తున్న వేవ్స్ 2025పై ముఖాముఖి విన్నారు. అతిథి ప్రొఫెసర్ పీటా బాబీవర్ధన్, పరిచయకర్త డి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.